100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. అయితే మనకు ఆయుర్వేదం అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇప్పుడు కూరగాయల్లో ఏం కూర అని అంటే వంకాయ రాజు అని చెప్తారు. అట్లా ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చే పేరు అశ్వగంధ. ఎక్కువగా ఏ పేరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనకి ఇది ఎక్కువగా గుర్తొస్తుంటుంది అశ్వగంధ అనేది. అయితే ఈ అశ్వగంధలో కూడా రకాలు ఉంటాయా? మళ్ళీ అంటే పొడిగా చేస్తారు, దీన్ని ఫిల్టర్ చేయడం అంటారు, ఏదో ప్రాసెసింగ్ అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు దీన్ని ఎలా వాడాలి, మళ్ళీ ఇది వాడటం వెనకాల కూడా ఇది వాడితే వేడి చేస్తుందని చెప్పి చాలా మందిలో కొన్ని అంటే నమ్మకాలు ఉన్నాయి. అవి నిజంగా వేడి చేస్తుందా? అసలు అశ్వగంధలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా తీసుకుంటే మనకు ఉపయోగము, ఎలా తీసుకుంటే మనకు నష్టము, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి. వాటి గురించి తెలియజేయండి. అదండి, బిఫోర్ మీరు కూడా ఒక 4 or 5 years బిఫోర్ పరిచయం మనం చేసాం. అవును, అది అప్పుడు చేసిన విధానంలో యాక్చువల్గా ఏంటంటే మనకి పేరు లేని జబ్బుకి పెన్నీరుగడ్డ అని మామూలుగా నానుడి అండి, అంటే లోకల్గా. ఈ అశ్వగంధను ఎట్లా అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 అప్లికేషన్స్ కింద కూడా వాడతారండి. ఇది అశ్వగంధ మామూలుగా ఒకసారైనా ఆవు పాలలో శుద్ధి ప్రక్రియ చేయాలండి. మామూలుగా అంటే ఆవు పాలలో ఉడికించి దాన్ని పౌడర్ చేసే విధానం ఒకటి ఉంది. ఆవు పాలని ఆవిరి చూపించి శుద్ధి చేసే ప్రక్రియ ఉన్నది. ఈ 2 ప్రక్రియలు కూడా మనకి ఎటువంటి ఇరిటేషన్స్ రానివ్వండి. అంటే ఇది ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చా, లేదంటే అంటే ఇప్పుడు ఎలా అంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చు అండి. అది కరెక్ట్ ప్రాసెస్ అవుతుందంటారా? అంటే ఇవి ఏమవుతుందండి అంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. దీనివల్ల శుద్ధి చేసుకోవడం వల్ల ఏముంటుందంటే ఈ అశ్వగంధ, ఇది నాగోరి అశ్వగంధ అండి. నాగోరి అశ్వగంధ ఎన్ని రకాలు ఉంటాయండి మామూలుగా? అశ్వగంధలో మామూలుగా 2 రకాలు ఉంటాయి, ఇంకా కూడా ఉండొచ్చు. మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి చెప్పుకుందామండి. ఇది దేశీయ అశ్వగంధ అంటే ఇంత లావుగా ఉంటుందండి. అది వైల్డ్గా ఫారెస్ట్లో దొరుకుతుంది అండి. మామూలుగా కూడా రైతులు పండిస్తారండి. ఇది నాగోరి అశ్వగంధ అంటే పండిస్తారు. దీంట్లో ఏంటంటే గట్టితనం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ మనం ఎర్లీగా పనిచేసే విధానం బాగా ఎక్కువగా ఉంటుందండి నాగోరి అశ్వగంధ. ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది అంటే ఇంత సైజ్ అండి. ఇది ఫస్ట్ క్వాలిటీ గ్రేడ్ అండి. ఇదే ఫస్ట్ క్వాలిటీ. ఓకే. దేశీయ అశ్వగంధ అంటే పెద్ద సైజు ఉంటాయి. ఆ పెద్ద సైజు దాంట్లో ఏంటంటే అది తెచ్చుకుని దాన్ని 4-5 ముక్కల కింద కట్ చేసి ఆవు పాలలో ఉడికించి పౌడర్ చేసుకుంటారు. అదొక విధానం. ఇది నాగోరి అశ్వగంధ అంటే మార్కెట్లో అందరికీ పరిచయం ఉన్న హర్బ్ అండి. ఇది అశ్వగంధ. ఇది దీన్ని ఇలా ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకుని ఆవు పాలలో ఉడికించి నేనైతే 7 సార్లు భావన చేస్తాను. 7 సార్లు అంటే ఈ రోజు ఉడికించి ఎండబెట్టి అట్లా 7 రోజులు ఉడకపెట్టి ఎండబెట్టేసుకుని మళ్ళీ 2 వారాలు పూర్తిగా ఎండిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పౌడర్ చేసుకుని వాడతామండి. ఇది ఎంత క్వాంటిటీ అశ్వగంధ తీసుకుంటే మేము మామూలుగా అయితే 1 లీటరు పాలకి 1 కేజీ అశ్వగంధ తీసుకుంటామండి. ఇదేమవుతుందంటే ఈ ఉడకబెట్టే విధానం బట్టి ఒక మట్టి కొండ కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకుని మరగబెట్టిన తర్వాత దీంట్లో కింద మిగిలిపోతుంది అనమాట. ఏదో కోవాట్ మాదిరిలో మిగులుతుంది. అది కూడా కలిపి పౌడర్ ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇవాళ రేపు నేను అశ్వగంధ ఆవు పాలలో వాడండి నేను చెప్తాను, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడరండి. వాళ్ళు అంటే పాలు కుదరకపోవచ్చు, వాళ్ళకి మంచి పాలు లేవని వాడకపోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. ఇలా ప్లేన్ అశ్వగంధ అంటే చేదు ఉంటుందండి. అంటే ఇలా శుద్ధి చేయకుండా చేదు ఉంటుంది. దీనివల్ల 3-4 రోజులు వాడేసి మానేస్తారండి. ఇది చేదు వాళ్ళు మానేస్తారు. నోటికి రుచించకపోతే ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ కోసమైనా ఏదైనా సరే పక్కన పెట్టేస్తాం ఖచ్చితంగా. ఇది మనం రిజల్ట్ వైజ్ గా అంటే మరి సమయం తక్కువ వల్ల నేను 2-3 టాపిక్లో చెప్తాను. తర్వాత దీన్ని ఎంత డెప్త్ గా పనిచేస్తే చెప్తానండి. ఇది ఎవరైనా కూడా ఈజీగా నోట్లో వేసుకుని నీళ్లు తాగితే సరిపోతుందండి. అంటే అలా ప్యూరిఫై చేసిన వాటిని పొడి చేసుకుంటే గనక డైరెక్ట్ మనకి బాడీలో చాలా స్పీడ్ గా అబ్జర్వ్ అవుతుంది. ఇది ఆవు పాలలో ఉన్న సుగుణాలు ప్లస్ ఆవు నెయ్యిలో ఉన్న సుగుణాలు 2 ఉంటాయి. దీనివల్ల డ్రైనెస్ ఉన్న వాళ్ళు కూడా డ్రైనెస్ తగ్గుతుంది. బాడీలో వాళ్ళకు కంటిన్యూషన్ డ్రైనెస్ తగ్గుతుంది.
వెంటనే నెర్వస్ స్ట్రెంగ్త్ వస్తుంది, ప్లస్ గుండెకి బలం చేకూరుస్తుంది అండి. అది ఓకే ఓకే. చాలా మంది గుండె దడగా ఉండటం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అది కొంతమంది హైపర్లో కాకుండా హైపోథైరాయిడ్లో కొంతమంది వెయిట్ సన్నబడిపోయి ఆ గుండె దడగా ఉండటం అలాంటి సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు ఉన్న వారికి కూడా పనిచేస్తుంది. ఓకే. డయాబెటిక్ ఉంది వాళ్ళకి సడన్గా ఏంటంటే 2 గంటలకు భోజనం చేయాలనుకోండి, ఎందువల్ల 3 గంటలకు భోజనం చేయడం లేట్ అయితే నీరసం అయిపోతారు అనమాట. షుగర్ లో ప్రొఫైల్కి వెళ్ళిపోతుంది కొంతమందిలో. ఓకే. అలా వెళ్ళకన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి, అశ్వగంధ ఈ కాంబినేషన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది డైలీ తీసుకోవచ్చు అంటారా? డైలీ తీసుకోవచ్చు. ఏదైనా ఏంటంటే ఆయుర్వేదం అలవాటు కింద మారకుండా ఉండటానికి 3 నెలలు వాడిన తర్వాత ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ వాడుకుంటారు. ఏ ఔషధం అయినా కూడా ఒక అలవాటు కింద మారుతుంది, గ్యాప్ ఇస్తాం అన్నది జరుగుతుందండి. 3 నెలలు వరుసగా వాడిన ఒక 5-6 రోజులు 5-6 రోజులు లేదా 6 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటారు. అలా వాడటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ లో కూడా కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయండి. అంటే మనకి ఏ వ్యాధినైనా కూడా ఫైట్ చేసే సుగుణాలు పెరుగుతాయి అన్నమాట. దీని గురించి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, నెర్వస్ వీక్నెస్ తగ్గుతుంది. ప్లస్ చాలా మంది ఏంటంటే నైట్ నిద్ర కూడా సరిగ్గా పోరు. ఆ నిద్ర పట్టపోయిన సమస్య కూడా బాగా ఎక్కువ హెవీగా ఉన్నవాడికి ఏమో కొంచెం తక్కువగా పని చేయొచ్చు, కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళకైతే రెక్టిఫై అయిపోతుంది పూర్తిగా. ఓకే. అలా అంటే ఎంతకాలం వాడిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది? మినిమం 15 రోజులు వాడిన తర్వాత ఆ రిజల్ట్ అయితే కనపడుతుందండి. ఇలా ఆవు పాలతో శుద్ధి చేసుకుంటే అయితే నేనైతే ఒక 12 సంవత్సరాల నుంచి ఆవు పాలతో శుద్ధి చేసి నేను ఇస్తాను ఎవరికి ఇచ్చినా కూడా. ఎవరైనా కూడా మా వైద్యులు కూడా ఏంటంటే పాలతో తీసుకోమని చెప్తారు. ఆ పాలు అంటే కొంతమంది నాణ్యమైన పాలు దొరకపోవచ్చు, కొంతమంది ఆ ఇబ్బందులు ఉంటాయి, మరి డైరెక్ట్ వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకుంటారండి. అంటే మొత్తానికి అశ్వగంధాని ఇన్ని రకాలుగా వాడచ్చు. మరి అశ్వగంధ వాడితే వేడి చేస్తుంది అని అంటే ఈ ప్రక్రియలో వేడి అన్నది చేయదండి. అంటే ఇప్పుడు మీరు చేసే ఆవు పాల ప్రక్రియ ద్వారా వేడి చేయదు. నేను ఇంచుమించులో ఒక 100 మందికి ఇచ్చారనుకోండి, 100 మందిలో కూడా ఒక్కరు కూడా వేడి చేసింది అన్న వాళ్ళు ఎవరు లేరండి. అంటే ఈ వేడి చేయటం అన్నది ఈ ఆవు పాలతో ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అది పోతుందండి. మామూలుగా డైరెక్ట్ మీరు ఫస్ట్ చూపించినట్టుగా ఆ పొడి డైరెక్ట్ గా అశ్వగంధ వేర్లు అవి తీసుకొచ్చేసి పొడి చేసి తీసుకున్నప్పుడు వేడి చేస్తుందా? వేడి చేసే తత్వం కొంతమంది వేడి చేస్తే, కొంతమందికి ఏంటంటే మోషన్స్ అవడం కొంతమందికి జరుగుతాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పాలతో శుద్ధి కాకపోవడం వల్ల కొంతమంది ఒంటి మీద కొంతమంది ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి, అందరికీ రావు. అంటే ఇప్పుడు పాల పదార్థాలు పడని వాళ్ళు ఉంటారు, ఒక ఫోబియో, అలాంటి వాళ్ళకి అప్పుడు అశ్వగంధ ఈ ప్రాసెస్ లో ఇవ్వడానికి కుదరదు కదా. ఇది పాలతో చేసింది మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టీ స్పూన్ వాడేది ½ టీ స్పూనే వాడతారు, సొంటి వేసుకుంటారు దీంట్లో కలపాలి. సొంటి వేసుకుంటారు అంటే పాలు పడిన వాళ్ళని మీరు కరెక్ట్గా చెప్పారు, సొంటి వేసుకుంటారు. సొంటి వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావండి వాళ్ళకి. ఓకే ఓకే. సొంటి వేసుకుంటే దీని ఎఫెక్ట్ మన పైన పడదు. ఓకే. అంటే పడని వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు. పాలు పెరుగు పడడం కల్తీ అయిపోవటం వల్ల జరుగుతుంది. అంటే మేమేం చేస్తామంటే ఒక ప్రత్యేకించి ఒక పర్సన్ దగ్గర నుంచే మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు కూడా ఆవులకు కూడా శతావరి అని ఉంటుందండి. ఆ శతావరిని పౌడర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ పాలు యొక్క క్వాలిటీ కూడా బాగుంటుందండి అన్నమాట. అంటే మీరు ఈ పాలు తీసుకోవడానికి ముందు ఆవుకు కూడా ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత తీసుకుంటారు. పెట్టిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే. అలా శతావరి పెట్టడం వల్ల ఆవుకి ఏంటి ఉపయోగం? ఇప్పుడు శతావరి అంటే ఆవుని స్త్రీతో పోలుస్తారండి. ఈ శతావరి వాడటం వల్ల ఏంటంటే 100 వేళ్ల సముదాయం శతావరి అండి. అది ఏమిటంటే వాటికి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఉండటానికి కూడా వాటికి ఉపయోగపడుతుంది. వచ్చే పాలలో కూడా క్వాలిటీ కంటెంట్స్ బాగుంటాయి, మెడిసిన్ వాల్యూస్. ఏదైనా దానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే ఆ పాల పైన ప్రభావం ఉంటది కాబట్టి ఇది ఇవ్వటం వల్ల అది బ్యాలెన్స్ అయ్యి మనకు వచ్చే పాలు నాణ్యంగా ఉంటాయి అని చెప్పి ఈ విధానం ఆచరిస్తారు. మామూలుగా అందరూ ఇలా పాటిస్తుంటారా లేదంటే? అందరూ లేదండి, ఇది ఒక ఫ్యాషన్ అండి. ఇది అందరూ చేయాలండి, నాకు ఇది ఒక ఫ్యాషన్. ఉన్నంతకాలం మనం చేస్తాము. ఇది దీనివల్ల నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. అందు గురించి పాలతోనే తీసుకోమని చెప్తారండి అశ్వగంధని ఎవరైనా కూడా ఆయుర్వేదిక్ లో. ఈ విధానంలో నాకు మంచి రిజల్ట్స్ కనిపించింది. అందు గురించి నేను ఈ విధానం ప్రకారం ఎవరికైనా కూడా ఇది వేరే మందులు ఇచ్చినా కూడా ఇది అనుపానంగా ఈ మందు ఇవ్వటం వల్ల నాకు రిజల్ట్స్ బాగున్నాయండి. ఇది ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి వచ్చిన ట్రెడిషన్ అండి. ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ అన్నది ఈ విధానంగా వాడితే ఎవరికైనా కూడా రిజల్ట్ కనిపిస్తాయి. ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్ ఉన్నారు, ఆ పెరాలసిస్ స్థాయి పెరక్కనే ఉంటాయి. అంటే పూర్తిగా రికవర్ అయిపోతారని కాదు, కొంతమంది 6 నెలల తర్వాత వాళ్ళకి
కొంచెం రికవరీ శాతం తక్కువ ఉన్నది అనుకోండి, ఆ స్టేజ్ పెరగకుండా ఉండి ఆ లైఫ్ స్పాన్ పెరగడానికి, వాళ్ళకి నీరసం రాకుండా స్ట్రెందీగా ఉండడానికి కూడా ఆ పెరాలసిస్ పేషెంట్లో ఉపయోగపడుతుందండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా వాడొచ్చు అశ్వగంధ, వయసుతో సంబంధం వయసు అంటే అలాని కాదండి, మామూలుగా ఈ మధ్యన పిల్లలు అందరూ కూడా ఎవరైతే లీనియస్గా ఉండి వాళ్ళ గ్రోత్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తాం, చిన్నపిల్లలు అయితే 2 చిటికలు ఇస్తామండి అంతే, 5 years పిల్లలకైతే. ఇదివరకు అట్లా ఇచ్చేవాళ్ళం కాదు, ఉసిరికాయనే వాడేవాళ్ళం, రాసు ఉసిరినే వాడేవాళ్ళం అండి పిల్లలకి ఎవరికైనా కూడా. ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా నెర్వస్ వీక్నెస్ అని వేరే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ 7th class పిల్లల కాడి నుంచి కొంతమంది నా దగ్గర పట్టుకెళ్ళి 1/2 teaspoon గోరువెచ్చని పాలలో కానీ వాటర్లో కానీ కలిపిస్తారండి. ఒకవేళ ఇలా పాలు తాగే అలవాటు లేని పిల్లల్లో గోళీలు కింద చేసిస్తారండి. దీన్ని ఫుడ్ లో ఏదైనా మిక్స్ చేసి ఇవ్వడం అలా ఇస్తారు. అలా ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ డ్రై ఫ్రూట్స్ లో కూడా యాడ్ చేసి ఇస్తారండి. ఇది ఖర్జూర్ ఇవన్నీ కదండి, పౌడర్ చేసి దీంట్లో కలుపుకుని కూడా వాడతారు. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఆ చర్మం ముడతలు పడకుండా ఉండటానికి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, బీపీ ఉందండి, బీపీ పెరగకుండా కొంతవరకు న్యూట్రల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. అంటే మనకు థైరాయిడ్కి కానీ, బీపీకి కానీ, షుగర్కి కానీ ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా వేరే దానికి సంబంధించిన మెడిసిన్ ఉన్నాయి. ఇది ఆల్టర్నేటివ్గా ఇది ఒక మెడిసిన్ అండి. ఇది మెడిసిన్ కదా, ఒక ఫుడ్ అండి ఇది మనకి. ఒక ఇది వరకు అయితే అంటే ఊళ్ళలో ఎట్లా అంటే 35 ఆ ఏజ్కి వచ్చినప్పుడు అశ్వగంధ లేహ్యం రూపంలో కానీ, ఈ ప్రక్రియలో తెలిసిన వాళ్ళు ఈ ప్రక్రియలో కానీ చేసుకుని రోజు ఒక భాగంగా పెట్టుకుంటారు. నైట్ పడుకున్నప్పుడు వేడి నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ కలుపుకొని తాగటం ఎప్పటి నుంచో ఉన్న ఇదండి ఇది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఆవు పాలలో శుద్ధి చేసి పొడి చేసి పెట్టిన తర్వాత ఆ పొడి ఎంత కాలం వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు? 1 year వరకు ఉంటుంది. 1 year వరకు ఉంటుంది. ఎప్పుడైనా వాసన ఎక్కువగా అనిపిస్తే ఎండలో పెట్టుకుంటారు ఒక రోజు మట్టుకు, అంతే. మళ్ళీ మన నార్మల్ అయిపోతుంది. అంటే పాలతో కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటే గనక కామన్గా ఏంటంటే మనకి ఎవరైనా కూడా పట్టుకెళ్తే ఒక 1 month 2 months వాడేసుకుంటారండి, ఎక్కువ కాలం ఉండరు. ఇది ఏంటంటే ఎవరికైనా కూడా టీనేజ్లో ఎదిగి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆర్గాన్స్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు హైట్ కోసం అని చెప్పి, కాల్షియం తక్కువ ఉందని చెప్పి పిల్లలకి వాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఇది హైట్ గ్రో అని కాదండి, మజిల్స్ పెరగట్లేదండి ఇప్పుడు. మజిల్స్ పెరగక జిమ్ కానీ అట్లా ఉంటుంది. దీనివల్ల పెరిగే మజిల్స్ ఏంటంటే అవి తగ్గకన్నా న్యాచురల్గా ఉండిపోతాయి, ఎక్కువ కాలం పాటు ఉండిపోతాయి. ఓకే. అంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, నెర్వ్ స్ట్రాంగ్ అవుతాయి. వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి జెంట్స్లో అనుకోండి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగక వాళ్ళకి కొన్ని రుగ్మతలు వస్తున్నాయి, అవి రాకుండా ఉంటాయండి. ఇది లేడీస్ అయితే అశ్వగంధ ఒక 50% శతావరి కలిపి వాడుకుంటే వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కనపడవండి. టీనేజ్లో ఇప్పుడు ఉంది, కొంతమంది 13 నుంచి ఒక 16 years లోపు పిల్లలు ఉన్నారండి. చాలామంది ఆ 13 సంవత్సరాల వయసులోనే చాలా గైనిక్ సెంటర్స్ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు శతావరి అశ్వగంధ కలపడం వల్ల ఏంటంటే నెర్వస్ వీక్నెస్ తగ్గుతుంది, గైనిక్ డిజార్డర్స్ తగ్గుతాయి, హార్మోన్ బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు చాలా చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. మెచ్యూర్ అయిన తర్వాత కూడా ప్రతి నెల పిల్లలకి ఆ నెలసరి వచ్చిన టైంలో కడుపు నొప్పి అని చెప్పి చాలా వరకు పిల్లలు అసలు అడ్డం పడిపోతుంటారు. అస్సలు ఎనర్జీ లేకుండా స్కూళ్ళకి వెళ్ళటానికి కూడా లేకుండా అంత ఇబ్బంది పడిపోతుంటారు, తిండి కూడా లేకుండా ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుంది అంటే బాడీలో తిన్న ఫుడ్ వంట పట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అది తిన్న ఫుడ్ని వంట పట్టేలా చేస్తుంది మెయిన్, అది ఓకే చేస్తుంది. అలా ఎవరైతే కొంతమంది బాధపడుతున్నారో వాళ్ళు కొంతమంది నా దగ్గర నుంచి తీసుకుని దాంతోపాటు శతావరి పౌడర్ యాడ్ చేసుకుని వాడేవాళ్ళు ఉన్నారు. లేడీస్లో అయితే, జెంట్స్లో అయితే ఓన్లీ అశ్వగంధే వాడతారు. అంటే జెంట్స్కి సంబంధించి అంటే ఎక్కువగా ఒక పాయింట్ మాత్రమే హైలైట్ అవుతుంటుంది. నిజంగా అది అలా వర్క్ చేస్తుందంటారా మేడం? ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు, అంటే ప్రథమంగా వాడేది మనం దాన్ని పెంచుకుంటూ పోతుంటే ప్రాబ్లం పెరిగిపోయి అది మందులకు కూడా రీచ్ కాని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఏంటంటే జనరల్ ఫుడ్ అండి. దీనివల్ల ఏంటంటే మనిషి డైలీ లైఫ్లో ఏదైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికే అశ్వగంధ ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ఈ డిజార్డర్స్ కానీ అంటారు, కానీ డిజార్డర్ అని ఎందుకు వస్తుంది, బాడీలో ఏదో డిఫెక్ట్ వస్తేనే వస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు 13 సంవత్సరాల పిల్లలు వస్తారు చాలామంది, వాళ్ళకి ఓన్లీ శతావరి నైట్ అశ్వగంధ ఇస్తాను నేను. ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వీళ్ళకి ఏంటంటే ఓవరీస్లో ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండటం వల్ల
ఆ హీట్ ఫార్మేషన్ న్యూట్రల్ చేసుకుంటాకే సామల్ని జావ కింద ఇస్తామండి. సామల్ని సామలు జావ కింద ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మళ్ళీ 3 months తర్వాత ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరండి. అంటే కంప్లీట్ 3 months వాడాలి, ఏది వాడినా కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదంటారు. సుధాకర్ గారు, మామూలుగా ప్రతి ఒక్క మనిషికి కూడా వయసుని బట్టో వాళ్ళ వెయిట్ని బట్టో ఏదో రకంగా మొత్తానికైతే ఇన్ని వాటర్ తాగాలి, ఇన్ని లీటర్లు, ఇన్ని గ్లాసుల వాటర్ తాగాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయితే ఆ తీసుకునే వాటర్ కూడా ఖచ్చితంగా శుద్ధంగా ఉండాలి. వాటర్ శుద్ధంగా ఉండాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ప్యూరిఫికేషన్కి సంబంధించిన ఫిల్టర్లు అని చెప్పి రకరకాలుగా మార్కెట్లోకి వచ్చేసాయి. కానీ అవన్నీ కూడా ఎంతవరకు కరెక్టో మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. ప్రతి ఒక్కటి మనకు పురాతన కాలం నుంచి వచ్చినవన్నీ కూడా మళ్ళీ కుండలు అని చెప్పి, లేకపోతే అవి మిల్లెట్స్ అని చెప్పి, ఫుడ్ విషయంలో కానీ ఆచరించే విధానాల్లో, వస్తువుల్లో ప్రతి ఒక్కటి మార్పు వచ్చింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ప్రతి ఒక్కటి పాతదే ఇప్పుడు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆ పోకల్లో వెళ్ళిపోయాం. అలా ఆలోచిస్తే ఈ ప్యూరిఫికేషన్, ఈ వస్తువులు ఇవన్నీ కరెక్టా, ఇవన్నీ మళ్ళీ ఎలక్ట్రిక్కి సంబంధించినయే కదా, ఇది మనం వాడేది విధానం కరెక్టేనా, ఇలాంటి సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే మీకు గుర్తుందో లేదో, మనం ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో చేయడం జరిగింది వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించి. చిల్ల గింజలతో కూడా వాటర్ ప్యూరిఫై అవుతాయి అని చెప్పి, మనం ఆ వాటర్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. అందుకే మీరు వస్తున్నారనగానే నేను అవి తెప్పించాను, ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మాట్లాడాలని. ఇప్పుడు నా దగ్గర చిల్లగింజలు ఉన్నాయి, మనం వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించవచ్చు, నిజంగా చాలా మంది నన్ను అడగడం జరిగింది పర్సనల్గా కూడా, నిజంగా వర్క్ అవుతాయా, వాటర్ని నిజంగా ప్యూరిఫై చేస్తాయా అని చెప్పి. అంటే కొంతమంది ఏదో వ్యూస్ కోసం వీడియోస్ చేస్తుంటారు కదా, అలా ఏమైనా చేశారా ఇలా అని చెప్పి, అందుకే దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏదో పేరు గురించి దాని గురించి కాదండి. ఇప్పుడు అంటే నేను తిరిగిన పరిజ్ఞానం ప్రకారం ఇన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే లైన్లో తిరుగుతున్నాను నేను. ఇది ఆయుర్వేదిక వనమూలికల ప్రకారం కూడా ఇప్పుడుంది మనం ట్రైబల్స్ ఉన్నారనుకోండి, ఆ ట్రైబల్స్ అసలు మామూలుగా కూడా అలా పారే నీళ్లు తీసుకుంటారండి వాళ్ళు. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు, ఏమీ ఉండవండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, గొయ్యి తవ్వుకుంటారు, నీళ్ళు తీసుకుంటారు, తీసేసుకుని ఒక ఫిల్టరైజేషన్ కూడా చేసుకోరండి. ఈ గింజల్ని ఇలా గీకేసి వాటర్లో పాడేస్తారండి వాళ్ళు. అదంతా మురికి నీరు అంతా కింద దిగిపోయి తేట నీరు పై ఉంచుకుని అది తాగుతారు. ఇది అంటే దీన్ని ఫస్ట్ డైరెక్ట్ గా వేయకూడదండి. చెల్లగింజ అంటే బాగా అరగదీస్తే వెంటనే ఇది దాన్ని వాటర్లో డైల్యూట్ అయిపోతుంది అండి. ఓకే, అంటే ఇది ఇలానే వేయాలా, పొడిలాగా కూడా ఏమన్నా? పొడి చేయడానికి పౌడర్ అవ్వదండి, అది వాటర్ ఇది పొడి అవ్వదా? పొడి అవ్వదండి, అది ముక్కలు అవుతాయండి. అది పొడి చేస్తే వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోద్ది కదా. ఇంకా చేంజ్ ఏమవుదండి. ఇది మామూలుగా కూడా ఏంటంటే, మనం ఏదైనా అరగని పదార్థం తిన్నా, మనం ఏదైనా ఇప్పుడు బయట నాన్ వెజ్ ఏదో ఇవన్నీ తింటారు. ఇప్పుడు మీరు ఎవరైనా ముస్లిమ్స్ ఇంట్లోకి వెళ్తే తెల్లగా ఇంత పావు చెక్కలా ఉంటాయండి వాళ్ళ దగ్గర. ఇంటి దగ్గర ఇంత డబ్బాలు వేసి పెట్టుకుంటారు. లేడీస్ చూడండి, మీరు భోజనం అయిపోయిన తర్వాత 4 నోట్లు వేసుకు తింటారు అనమాట. ఇవే కానీ అందరూ పోక చెక్కలు అనుకుంటారు. కాదు, మామూలుగా వాళ్ళు పాన్ షాపుల్లో కూడా పాన్లో కూడా ఇది వేసుకుంటారు. అంటే చాలా రకాలుగా వాడచ్చు, వాటర్ ప్యూరిఫికేషన్ కే కాకుండా. ఇది దీని గురించి చెప్పాలంటే ఒక 3-4 ఎపిసోడ్లైనా సరిపోదండి. కానీ ఒక మాటలో చెప్పాలంటే, మన బాడీని మొత్తం డీటాక్సిఫై చేయడానికి మనం నీళ్లు, ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎంత కాస్ట్లీ ROs ఇవన్నీ పెట్టుకొని అవసరం లేదండి. మామూలుగా బోర్లో వచ్చిన నీళ్లు పట్టుకుని కొంచెం వేడి చేసి ఈ 2 చిల్లగింజలు వేసేసి 2 చిల్లగింజలు దాంట్లో వేస్తే, మీరు రోజు మొత్తంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నా కూడా అది పాయిజన్ కింద మారకన్నా కన్వర్ట్ చేస్తుందండి. ముందు వేడి చేయాలి, కొంచెం వాటర్ని వేడి చేసుకుంటే ఏమంటే చిల్లగింజల్లో ఉన్న సారం దాంట్లో దిగిపోతుందండి. ఓకే, వేడి చేసుకోగలిగితే. చేయలేకపోయినా ఇది వేసిన 3 hours తర్వాత వాడుకుంటే అది దీంట్లో మెడిసినల్ వాల్యూస్ అన్ని వాటర్లోకి వచ్చేస్తాయండి. అంటే రాత్రి వేసి పెట్టి తీసుకోవచ్చు. సేమ్ అదే గింజల్లో మళ్ళీ వాటర్ పోసుకోవడం లేదండి. ఒక నైట్ అయిన తర్వాత ఒక 24 గంటలు దాటిన తర్వాత వాసన వస్తాయండి గింజలు. అందుకని చాలా మంది ఏం చేస్తారు, నైట్ వాటర్లో వేసేసి ఆ గింజలు తీసి ఒకసారి కడుక్కుని తినేస్తారు. ఈ గింజలు తినటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఉంది, ఒక ఏజ్ లేదు, ఆ ఏజ్లో చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు ఎవరైనా కూడా కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఇది ఎముకల్లోని ఈ గ్రిప్ని పెంచుతుందండి. ఈ రెండింటి మధ్య జాయింట్స్ మధ్య గ్రిప్ని పెంచుతుంది. అంటే ఈ రెండింటి మధ్య బలాన్ని పెంచుతుందండి. ఓకే ఓకే. పెంచి దాంట్లో పాటు బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిల్స్ని యూరినేషన్ ద్వారా బయటికి తీసేస్తుంది. యూరినేషన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్ళిపోతాయండి, ఇవన్నీ వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. దీనికి ఉన్న గుణం ఏంటంటే మనం తెలియకన్నా ఏదైనా మనం ఇంటెస్టైన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తీసే గుణం దీనికి ఉంది. మేము మామూలుగా కూడా ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వస్తే ముందు వాటర్లో ఇవి వేసుకోమన్నప్పుడు కొంతమంది ఫ్లోరైడ్ వాటర్ కానీ ఈ వాటర్ కానీ అన్నిటిని కట్ చేసుకుంటుందండి. ఇది అన్నిటిని ఫిల్టర్ చేసుకుని మంచి మనకు కావాల్సిన ప్యూరిఫైడ్ వాటర్ని ఈ చిల్లగింజలు ఇస్తాయి. అంటే వాటర్ శుద్ధి అవుతుందా, మనకు కావాల్సిన పోషకాలు కూడా వాటర్ శుద్ధి అవుతూ మనకు కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఈ చిల్లగింజల వలన ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే కిడ్నీ సమస్యలు కూడా ఈ చిల్లగింజల నుంచే వైద్యం చేస్తున్నారు. అంటే దేనికి సంబంధించిన వైద్యం? కొంతమంది యూరినేషన్ ఫ్రీగా లేకపోవటం, కొంతమంది కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావటం, ఇట్లాంటి ప్రాబ్లంకి రోజు 2 చిల్లగింజలు బొగ్గన పెట్టి చప్పలించి ఒక పావు గంట పోయిన తర్వాత నీళ్లు తాగుతారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నోట్లో ఉండే దుర్వాసన కూడా పోతుందండి ఇది నాటం వల్ల. ఇది ఏంటంటే మనకు బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలియని అరగని పదార్థాలు ఏమైనా ఉంటే అరిగించుకుని వచ్చి మనకి దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కూడా చేసే గుణం చిల్లగింజల్లో ఉంది. అది కిడ్నీని కూడా ఫిల్టర్ చేస్తుంది, కిడ్నీ సమస్యలు రాకన్నా కూడా ఆపుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము దీన్ని భస్మం చేసి దీన్ని పౌడర్ రూపంలో ఇస్తామండి. కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళకి అంటే దానివల్ల ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుందనా లేకపోతే మొత్తం ఎంటైర్ బాడీని ఫిల్టర్ చేస్తుందండి ఇది. ఓకే ఓకే. మీరు తాగే ఈ గ్లాస్ వాటర్లోని మొత్తం బాడీని అంతా శుద్ధి చేసే ప్రక్రియ ఈ చిల్లగింజల వల్ల అవుతుంది. ప్లస్ చాలా మంది ఏం చేస్తారు, తిన్న వెంటనే తింటే తిన్న ఫుడ్ కూడా అరుగుతుంది అనమాట. చాలా మంది మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక గింజ బొగ్గన పెట్టి తింటారండి. చాలా ఎముకల బలాన్ని పెంచుతుంది, ఎక్కువ కాలం పాటు కీళ్ళ నొప్పులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు, ఇప్పుడు మామూలుగా మన లాంటి వాళ్ళం అంటే నోట్లో వేసేసుకొని నవ్వులేస్తాం కాసేపు బొగ్గన పెట్టుకొని. వయసు పైబడిన వాళ్ళంటే కొంచెం పండ్లు అంత స్ట్రాంగ్ గా ఉండవు. ఇది బొగ్గన పెట్టుకుని మెత్తబడిపోతుంది, అది మింగేసిన కూడా జారి ఇటు వెళ్ళదండి. అది ఎక్కడ కూడా ఎవరికి అతుకుపోయి మళ్ళీ ఇది రావడం ఉండదు, అటువంటిది ఏమి ఉండదు. అదేమిటంటే మెత్తబడగానే సిల్కీగా అయిపోతుంది, మొత్తం అంతా ఈజీగా అయిపోయి మూవ్ అయిపోతుంది, అంతేగాని ఎక్కడ అడ్డపడదండి అది. కానీ ఇవి చూస్తే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు లిటరల్ గా ఒక 2-3 వేల మంది ఫోన్ చేసి ఉంటారు. అవునా? చేసి ఉంటారు. అది చేసిన తర్వాత కూడా ఒక ఆమె ప్రత్యేకించి నా దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చి కూడా చెప్పారు. ఎందుకంటే అది గంట క్రితం నాకు కీళ్ళ నొప్పులు ఉండేయండి, ఇది వాడిన తర్వాత నాకు ఆ కీళ్ళ నొప్పుల సమస్య చాలా వరకు తగ్గింది. నేను ఇప్పుడు లైఫ్ చాలా బాగా లీడ్ చేయగలుగుతున్నాను. నాకు ఇంటెస్టైన్స్లో వేరే ప్రాబ్లం ఉన్నదని చెప్పారు డాక్టర్. అది నీకు క్లియర్ కాదమ్మా పోవని చెప్పారు. ఇప్పుడు ఏం క్లియర్ కాదు, వాడినంతసేపు వాడినట్టు ఉంటుందని. ఆ ప్రాబ్లం కూడా ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లం కూడా తగ్గింది అని నాకు ఆవిడ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చి చెప్పారు. చాలా మంది ఫోన్ ద్వారా చెప్పారు ఇది వాడిన తర్వాత మాకు బాగుందని. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ఇది నిర్మూలి సీడ్స్ అంటారు, ముస్లిమ్స్లో నిర్మూలి అంటారు, మన ఆంధ్ర వాడుక భాషలో చిల్లగింజలు అంటారు, ఇండుపు గింజలు అంటారు. దీన్ని వాటర్ ప్యూరిఫికేషన్ కొన్ని 100 సంవత్సరాలుగా ఈ యొక్క గింజల్ని వాడతారండి. ఇది తీసుకోవడం వల్ల ఒక్క గింజ తీసుకున్నా కూడా మనకు డే బై డే హెల్త్ మార్పు అయితే జరుగుతుంది. మనకు వచ్చే వాటర్ వల్ల ఇవన్నీ కూడా మీరు పొద్దున్నే ఈ గ్లాస్ వాటర్ తాగిన తర్వాత బయట ఏ వాటర్ తాగినా కూడా ఇది మొత్తం ఫిల్టర్ చేసుకుంటుంది. రోజు మొత్తం మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ గింజ. నేను ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఇది జరిగింది అంత క్రితం కూడా చాలామంది ట్రైబల్స్ వాళ్ళు ముందు కోసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంటే ఇది మన దగ్గర పండుతుందా? ప్రతి ఆయుర్వేదం షాపు దుకాణాల్లో దొరుకుతుంది. అంటే ఇది ఎక్కడ పండుతుంది? ఇది ఒక చెట్టు పండే గింజ. అదేమవుతుందంటే ఫస్ట్ మెత్తగా ఉండి తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత గట్టిగా అయిపోయి రాలిపోయి కింద పడుతుంది. ఎన్నాళ్ళైనా కూడా దాని నేచర్ పాడవకుండా అట్లాగే ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా దానిలో మెడిసినల్ ప్రాపర్టీస్ పాడవండి. చాలా మంది దీని నుంచి కాటుక కూడా తయారు చేసి పెట్టుకుంటారు కళ్ళకి. కాటుక? అది ఎలా అండి?
దీన్ని కలబంద ఉంటుంది, కట్టి ఉంటుంది కదా, దాంట్లో ఒక 10 గింజలు పెట్టేసి దాన్ని సీల్ చేసేస్తారు. ఆ గుజ్జులో పెట్టి సీల్ చేసేసి 1 వీక్ పోయిన తర్వాత అది ఉబ్బుతాయండి అవి. దాన్ని ఎండబెట్టుకుని ఇలా అరగదీసి కళ్ళల్లో పెట్టుకుంటే పొద్దున్నుంచి తిరిగిన ఈ మలినాలు ఏదైతే ఉంటాయో క్లీన్ అయిపోతాయి అన్నమాట. రాత్రిపూట పెట్టుకోవాలి. రాత్రిపూటకి అందం కింద తీసుకుని విలేజెస్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇక ఇది పెట్టుకుంటారు, కాటికి పెట్టుకుంటే కన్నంతా క్లీన్ అయిపోతుంది మొత్తం. చిల్లగింజలు అన్నది పురాతన వైద్యంలో మంచి వైద్యం, ప్లస్ ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి ఈ వచ్చి మనం ఏదైతే ఫ్రూట్స్ తీసుకుంటామో, వెజిటేబుల్స్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, దీనివల్ల వచ్చిన కెమికల్ కూడా దీన్ని బాడీ మీద ఎఫెక్ట్ పడకుండా పంపించేస్తుంది బయటికి. మామూలుగా మనకు బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ హీట్ తగ్గడం కోసం ఎక్కువగా మనం వింటుంటాము గోందు మనం కనుక తీసుకుంటే దానివల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది అని చెప్పి అంటుంటారు, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అని చెప్పి. అంటే ఇదేదో ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా కాకుండా బాడీ టెంపరేచర్ వేడి ఒక రకంగా చెప్పాలని అంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ప్రారంభం అయిపోయింది, ఇలా బాడీ వేడి ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా చాలా కష్టం అయిపోతుంది. బయట టెంపరేచరు, బాడీలో టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం చవి చూడాల్సి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ గోందుని ఎలా వాడొచ్చు, ఎంత క్వాంటిటీలో వాడొచ్చు దాని గురించి. ఇది మీరు అంటే గోందు అనేటప్పటికి తుమ్మబంక దగ్గరికి వెళ్తారు చాలా మంది. తుమ్మబంక వాడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి, వస్తే జాయింట్ మధ్య గమ్ ఫామ్ అవడానికి, నడు నొప్పి రాకుండా ఉండటానికి తుమ్మబంక బాగా పనిచేస్తుందండి. అది ఎముకల బలానికి. ఇది బాదం బంక అంటారండి. బాదం బంక అంటారు వాడుక భాషలో. బాదం బంక అంటే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి బాదం బంక. ఇది దీన్ని ఏంటంటే కటోరిక గోంద్ అని కూడా ఇప్పుడు వాడుక భాషలో వాడతారు, కటోరిక గోంద్ అంటారు. ఇది మామూలుగా అయితే బాదం బంక అంటారు. బాదం అనేటప్పటికే మనకు చలవని ఒక చెట్టుకి దీన్ని ఘాట్లు పెడితే వస్తుందండి. ఇది ఒక ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకించి ట్రైబల్స్ కలెక్ట్ చేస్తారు. ఇది ఏ చెట్టు కంటే ఇది బాదం బంక అంటే బాదం చెట్టు కాదండి, కటోరిక గోంద్ అంటారు. ఒక చెట్టు మామూలుగా నున్నగా ఉంటుంది, అది దానికి ఘాట్లు పెట్టి దాని నుంచి కలెక్ట్ చేస్తారు. ఇది దీన్ని కొంతమంది ఐస్ క్రీమ్స్లో కూడా వెళ్తుందండి. ఇది కొంతమంది ఫారెన్లో అయితే పిండి వంటల్లోని ఈ మనకి గ్రేవీ రావడానికి కూడా వాడతారు. యూజ్ ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ రానివ్వదండి. అంటే ఇంటెస్టైన్స్లో మనకి పేగుల్లో వేడి రాకుండా ఉండి పొట్టను కూడా బాగా క్లీన్ చేస్తుంది. అంటే ముందుగానే వాడితే రాకుండా ఉంటది. మరి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి, ఇది సమానంగా పటిక బెల్లం లేదంటే ఇంట్లో కొంతమంది పంచదార యాడ్ చేసి, పటిక బెల్లం దొరికితేనే ఆయుర్వేద పరంగా పటిక బెల్లమే మంచిది. నవ్వుతూ అంటారు, మిశ్రీ అంటారు, ఇవి అంటారు. ఇది 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, గ్లాస్ వాటర్ తీసుకోవాలి, 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, ఇంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోతుందండి. నైట్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది, జల్లీ కింద అయిపోతుంది అండి. మనకు బబుల్స్ అంటారు కదా పిల్లలు, అలా అయిపోతుంది కదా, జల్లీ కింద అయిపోతుంది. చాలా మంది ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకుంటారు, మజ్జిగ తీసుకుని దాంట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని ఇచ్చేసుకుని తాగుతారు. కంప్లీట్ అది మొత్తం వేసేసుకోవాలి. 2 గ్లాసులు పల్చడి మజ్జిగలో యాడ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ ఉంటే తాగుతారు. దీనివల్ల ఏంటంటే సమ్మర్లోని మనం బైక్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు రెగ్జిన్ ఉంటాయి కదండి, దానివల్ల హీట్ ఫార్మేషన్ వల్ల ఫైల్స్ కంప్లైంట్ అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా ఈ బాదం బంక ప్రివెంట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చండి, సమ్మర్లో తీసుకోవచ్చు. ఓన్లీ సమ్మర్లో తీసుకుంటే జలుబు ఏం చేయదు, మామూలు టైంలో అయితే కొంచెం జలుబు చేస్తుంది. అంటే సైనస్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే తగ్గించి వాడుకోవాలండి. క్వాంటిటీ ఒకటి తీసుకోవచ్చు. తీసుకొచ్చి ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ జల్లీగా ఉండటం వల్ల ఏంటంటే బాడీలో మొత్తం వెంటనే కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. దీన్ని ననారి షర్బత్ అంటారు, అది సుగంధి పాలు అంటారు. సుగంధి పాలలో ఏం చేస్తారంటే సుగంధి పాల షర్బత్లో ఇది నైట్ నానబెట్టేసి కొంతమందిని ఫ్రీజర్లో పెట్టుకుంటారు, సైడ్ ఫ్రీజర్లో పెట్టుకుని ఇది యాడ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3-3:30 టైంలో ఏం చేస్తారంటే ఇది కొంచెం ననారి షర్బత్ వేసుకుని తాగుతారు. తాగితే ఇది ఐస్ క్యూబ్స్లా ఉంటుంది, తాగుతుంది. ఇది మంచి డ్రింక్ కూడా, మీకు వెంటనే కూలింగ్ అవుతుంది, ప్లస్
ఈ ఐస్ క్యూబ్స్ అవి తాగి కానీ చాలా బెటర్, వెంటనే కూల్ అయిపోతుంది అండి. ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల కూడా ఎముకలు పెలిసివారుతాయి. ఎక్కువ హీట్ ఫార్మేషన్ అయినా కూడా ఎముకలు పెలిసివారు కన్నా కూడా ఆపే గుణం దీనికి ఉన్నది. చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా ఇది ఒక ఎముకల యొక్క లూబ్రికేషన్ బాగా ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాడతారండి. ఇప్పుడు సమ్మర్ అనగానే ఈ వడదెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వెంటనే రిజల్ట్ రావాలంటే దీన్ని ఉపయోగించవచ్చు అంటారు. వడదెబ్బ తగిలినప్పుడు ఇది నిమ్మరసం కలిపేసి తీసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు. అట్లా సుమారు ఎంతసేపు నానబెట్టవచ్చు అంటారు దీన్ని? ఇది మినిమం నానడానికి అయితే 1 అవర్ మినిమం పడుతుంది. 1 అవర్ వెంటనే నానిన వెంటనే మనం తీసుకోవచ్చు. వెంటనే పూర్తిగా నానాలంటే 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ ఉంటుంది. అంటే బాగా కంప్లీట్గా నానాలి అంటే ఒకవేళ అలా నానకపోయినా పర్వాలేదా? 1 అవర్లో నానితేనే మనకి ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకి కూలింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది. చాలా మంది నైట్ నానబెట్టేసుకుని ఆ రోజు మొత్తం వాడుకుంటారు. కొంతమంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు, కొంచెం స్మెల్ రాకుండా ఉంటారు, ఫ్రీజర్లో పెట్టుకుని వాడతారు. అంటే మన ఆయుర్వేదిక్లో ఫ్రీజర్ అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏంటంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి లస్సీలో కూడా కలుపుకోవచ్చు అండి. ఏది దేంట్లో కలిపినా దీని కూలింగ్ ఏజెంట్ డబుల్ అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్ అవన్నీ కలుపుకునే కన్నా చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇవి ప్రివెంటివ్ పైల్స్ కింద కూడా పనిచేస్తుంది అండి. ప్లస్ దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ కూడా ఉండదు. అంటే చిన్నపిల్లల్లో ఇలాంటి ఇబ్బంది, ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా మనం క్లియర్ చేయడానికి కూడా ఇది ఒక్కొక్క కండిషన్ లో మనం వాడతామండి. ఓకే. ఇంకా మనం సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వేడి చేయకుండా ఉండడానికి, ఎక్కువ దాహంగా ఉంటుంది అని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ అలాంటివి. అంటే ఏదో ఒకటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ జ్యూసెస్ తీసుకోవడం వల్ల, మళ్ళీ అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది, ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి దీంట్లో ఏంటంటే ఈ గోందులో అతి మధురం అంటారు. అతి మధురం అంటే అందరికీ ఐడియా ఉంది, ఎస్టిమోదా అంటారు. ఒక చిటికెడు కానీ 2 చిటికెడు కానీ వేసుకుని డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. అలా స్వీట్ ఉంటుంది, ప్లస్ ములేటీ అంటారు. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా కూడా అతి మధురాన్ని వాడతారు. స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారనుకోండి, ఒక ములేటీ దాన్ని ఇట్లా వాటర్లో వేసి పొద్దున్నే తాగితే వాళ్ళు రన్నింగ్ చేసిన డిహైడ్రేషన్ అవ్వదు, స్వెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా ఇది వాడతారండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది 2 క్రిస్టల్స్ నానబెట్టుకుని కొంచెం ఒక అతి మధురం 1/4 స్పూన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, నీరసం రాదండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఈ జెల్లీని ఒక కాటన్ బట్టలో తీసుకుని ఇట్లా కళ్ళకి పెట్టుకుంటారు. కళ్ళకి పెట్టి నైట్ పెట్టేసుకుని కట్టేసుకుంటే అది వేడి అంతా లాగేస్తుంది అండి. ఇది జెల్లీ వాడతారు. జెల్లీ కింద ఉంటుంది, మళ్ళీ దాన్ని కొంచెం వాటర్లో నానబెట్టి 2 టైమ్స్ వాడుకోవచ్చు అండి. పాడేసిన పర్లేదు. ఇది వెంటనే దాంట్లో ఏమంటే చల్లదనం మనకి కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అండి. కాటన్ బట్టలు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ ఉండదు. అంటే ఒక హర్బే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన వాటిని వెంటనే క్యూర్ కూడా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.